హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. సార్, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు హాజరవ్వడం జరిగింది. సో ఏదైతే ఒక దురదృష్టంతో ఏదైతే ఇద్దరు చనిపోవడం జరిగింది, సో వాళ్ళు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో రోడ్డు ప్రమాదంలో చరణ్ అను మణిగంట అనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఈవెన్ అక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏమి తొక్కిసలాట అవ్వట్లేదు కదా, అక్కడ ఏమి సిచ్యువేషన్స్ అవ్వలేదు. ఆ బయట రోడ్డు మీద చాలా ప్రమాదాలు అవుతుంటాయి. ఈవెన్ వాళ్ళిద్దరు కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారని ప్రూఫ్ ఏంటి? టికెట్స్ అలాంటివి ఏమి ఉండవు. మూవీకి వెళ్తేనే టికెట్ ఉండేది. సో అక్కడికి వెళ్ళిన టికెట్స్ కూడా అలాంటివి ఏం అడగని పరిస్థితి కదా, మనం చూస్తున్నాం కదా. సో దానికి పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు, దిల్ రాజు గారు 5 లక్షలు, రామ్ చరణ్ గారు 5 లక్షలు, ముగ్గురికి 15 లక్షలు అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 30 లక్షలని రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థి ఇచ్చడం ఎంతవరకు కరెక్టో అని వాళ్ళందరూ అంటున్నారు, కూటమి నాయకులు. దానికి మీరే ఉంటారు సార్? మళ్ళీ అన్నమాట, మీకైతే ఏమనిపించింది సార్? ఫస్ట్ చెప్పండి. ఇజ్ ఇట్ రైట్ ఆన్ ఈ స్పాట్? ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అన్నది రెండు చాలా ఇంపార్టెంటే కదా. హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ అంటారు, తెలుసు కదా మీకు. దానికి మనం ముందు ఏం మాట్లాడాం, ఏది గేమ్ చేంజర్ కన్నా ముందు జరిగిన పుష్ప ఈవెంట్కి సంబంధించి ఒక చిట్ చాటింగ్లో ఒక మర్మరింగ్ వాయిస్తో మీరు మాట్లాడింది ఏంటి? గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారండి. పాయింట్ 1. గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారని ఆ యూనిట్కి సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడు, అంటే ప్రోయాక్టివ్నెస్ టువర్డ్స్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ ఎగేసుకుని పొగేసుకుని పోయి వాళ్ళకి డబ్బులు సమర్పించాలి. కోట్లలో 2 కోట్ల దాకా ఇచ్చారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర గేమ్ చేంజర్కి మీ అసందర్భ పేలాపనలు ఏంటి? ఉద్యోగాలు కల్పించలేము, అందుకని ఫైటింగ్ స్కూల్స్ పెట్టండి. స్టంట్ స్కూల్, బైక్ స్టంట్స్. ఏమో సార్, మీరంత ఇంటర్మీడియట్లో అవి చదువుకోలేదు ఆయనలాగా, అంచేత మాకు వచ్చిన ఫైటింగ్ స్కూల్ పెట్టండి. తర్వాత యాక్సిలేటర్లు ఇస్తారు కాబట్టి శంకర్ ఇంకో 4 సినిమాలు తీయలేటివి, ఒకటి సినిమాలు తీస్తే ఈ సినిమాలు చూసుకుని వాళ్ళు ఫస్ట్ స్టేషన్లో గోళ్ళు ఎల్లు వేసుకొని చస్తారట. ఇదే మీరు యువతకి ఏం చెప్పి వచ్చారు? ఎలక్షన్స్కి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మేము కల్పించలేమని నిస్సహాయ స్థితి చేతులు ఎత్తేసి చెప్తూ, రెండో మాట, స్టంట్ స్కూల్స్ పెడితే ఎవరికి ఉపయోగం? ఎవరిని తంతారు? ఎవరిని తనడానికి? అంటే ఎలక్షన్స్ ముందు ఏవైతే ప్రొవకేషన్స్ ఇచ్చారో, రెడ్ బుక్లో రాశారు, కొట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అని వచ్చారు కదా ఎలక్షన్లకి. చేయవలసింది ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజా రంజక పాలన చేయవలసిన దగ్గర స్టంట్ స్కూల్స్ పెట్టి సినిమాలను ప్రోత్సహిస్తూ, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, జూనియర్ ఇంటర్వ్యూ అయితే, మా ఇంట్లో ఒకటి చచ్చిపోయారు, మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ నాన్నలు ఎదురు చూస్తారు, మరి వాళ్ళ అమ్మ అరణ్య రోదన వినండి గాలి. ఎవరిది బాధ్యత? వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఎవడు పెట్టమన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు? మొత్తం గవర్నమెంట్ ఫంక్షన్ లాగా మొత్తం చేసుకుంటూ కూర్చుంటే, అలాంటి ప్రొవకేషన్స్ మీరే ఇచ్చుకుంటూ, వాళ్ళు అసలే చిన్నపిల్లలు 20-25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? భావావేశాలతోనూ ఆవేశకావేశాలతో ఉన్న వాళ్ళకి కోతి కొబ్బరిగా దొరికినట్టు ఇంకొంచెం రెచ్చగొడితే పైపించి మాకు జలసీలు లేవా? దాసనారాయణ గారు ఆయన ఎవరంటే ఉదయ్ బాబు పేరేటి ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ వీడియో ఇస్తాను, ప్లే చేయండి ఒకసారి. అది వినిపించమంటారా? ఒకసారి వినిపించండి. ఏం మాట్లాడారా? ఒక్క నిమిషం విందాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, దీనికి వ్యాపారాలన్నీ మర్చిపోయి మాకైతే అలాగేం లేదు, మేమైతే తోపులం తురుములు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో మాట అన్నారు, ఏ మూవీ హీరో కూడా వేషాలు లేకుండా వచ్చిన అవకాశాలు అతనికి దక్కనివ్వకుండా అతని మీద కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకోవడం జరిగాయి. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మనిషి. కాదండి, కొన్ని శక్తులు ఎవరంటే కలాం తల్లికి ఓ ముద్దుబిడ్డ దాసనారాయణరావు గారు. ఈ న్యాయంలో తెలుగు పరిశ్రమలో చిన్న తగులు తెగించి పెద్ద తగులు పంచాయతీలన్నీ సక్రమంగా తెచ్చుకుని ఒక పెద్ద దేవుడి స్థాయిలో ఇచ్చి ఆయన కొలుస్తారు. నాకు త్వరగా శ్రీరామ్ గారు అని ఆయన దగ్గర ఉండేవాడు, మంచి మిత్రుడు నాకు. అతను చాలా మంచి విషయాలు చెప్పేవాడు. హౌ హీ యూస్ టు పాసిఫై ద పీపుల్. ఒక ఈ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా పాసిఫై చేయాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదని. అలాంటి వ్యక్తి ఒక తేజ గారి దర్శకత్వంలో ఒక స్థాయికి ఎదిగిన కుర్రాడికి ఎగేసుకుని పోగేసుకుని సంబంధాలు కలుపుకుందారండి. చిరంజీవి గారి కుటుంబమే కదా. ఆ తదనంతర పరిణామాల్లోనే కదా ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరం చూసాం కదా మనం.
ఓకే. అవునా కదా? అవును. ఆ పరిస్థితిలో ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఎవరో అదృశ్య శక్తులు అంటే ఎవరో తెలియదు అప్పటి. వీళ్ళకి ఈగోలు లేవా? వీళ్ళకేమో మళ్ళీ ఆ ప్రవచనాలన్నీ మనం వినాలా? ఇప్పుడు రామారావు గారు, కృష్ణ గారు, కోట శ్రీనివాసరావు సంగతులు మాట్లాడుతుండే ఆయన ఆ ఫంక్షన్లో. అసలు రామారావు గారు, కృష్ణ గారు, కోట శ్రీనివాసరావు గారు నేపథ్యాలు ఏమైనా తెలిసి ఆయనకి? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? ఎందుకంటే దెర్ ఇస్ అ ఫ్రిక్షన్ అన్నది కాన్సెప్ట్ కాదు. ఒక సినిమా విషయంలో ఇవాళ ఒక ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంలో కృష్ణ గారు ఒక డైరెక్టర్ గాను అండ్ సేమ్ చెన్నారు ఒక ప్రొడ్యూసర్ గాను, పద్మాలయ సంస్థ అధినేత గాను కొన్ని సినిమాలు తీశాడు. ఏది ఆ రోజు రామారావు గారు మొనాటమీని బ్రేక్ చేయడానికి. మండలదేశుడు, ఆ తలపాగలు కట్టుకుని ఆయన వివేకానంద డ్రెస్సుల్లో ఉన్నప్పుడు వాటన్నిటి క్రిటిసిజంతో ఆయన సినిమాలు తీసుకున్నాడు. దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. ఇవాళ ఎన్ని సినిమాలు రావట్లేదు అలాంటివి. ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తున్న ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ మీ సినిమాలు తీయట్లేదా? ఆవిడ కంగనా రావుతారని, ఆవిడ జయలలిత గారు మీ సినిమాలు తీయట్లేదా? వాళ్ళ దానికి అందరూ జుట్లు పోయి కొన్ని చచ్చిపోతున్నారు కొట్టుకునే. తెలిసి మాడమన్నాడు సార్ ఇవన్నీ విషయాలు. అండ్ మోర్ ద లెగసీ ఆఫ్ దోస్ యాక్టర్స్ అండ్ దోస్ ఏరాస్ ఆర్ గాన్. ఇవాళ మీరు ఒక త్రయం ఓడిలో కూర్చొని ఆ త్రయం క్లస్టర్స్లో థియేటర్లతో సైతం, ప్రొడ్యూసర్లతో సైతం వీళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్లు ఎవరు? ఈ క్లస్టర్స్లో ఏమనంటే వాళ్ళు అప్పుడో వచ్చి ఓ పెద్ద ఫంక్షన్ అయినట్టుగా నటించి చిన్న పరిశ్రమను, చిన్న సినిమాలు పరిరక్షించుకోవాలని వీళ్ళు చెప్పి ఉల్లిపం కబుర్లని వినాలి. ఇదే మనిషి ఏం చెప్తాడీనా? మేము ప్రైవేట్ వాళ్ళం పెట్టుబడులు తీసుకొచ్చి పెడితే సినిమాలు తీస్తుంటే మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? ప్రభుత్వాలు ప్రశ్నిస్తారు. ఇదే ప్రభుత్వంలోకి రాగానే ద్వంద్వ విధానాలు. ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థించడం, ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్స్ వాళ్ళకి, ఎక్సెస్ రేటింగ్లకి, టికెట్లకి అన్నిటికీ ఇచ్చేసుకోవడం పర్మిషన్. అంటే డిస్క్రిషన్స్ దే నో హౌ టు యూటిలైజ్ అండ్ మిస్యూటిలైజ్. దీన్ని రాజకీయం అంటారు. ఓకే, రాజకీయ నాయకుడిగా మీరు ఎదిగిపోయారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రాజకీయాలు చేస్తానని చెప్పండి సరే, ధన్యవాదాలు. కానీ ప్రవచనాలు సూక్తి ముక్తావుల్లో చెప్తానంటే మాత్రం ఎండానికి ఆవిడ కోరిక లేదు. ఎందుకు లేదు అంటే చెప్పిన దానికి ఆచరిస్తుంది దానికి. ఎందుకంటే గోరుతో పోయి దాని దగ్గర మీకు అదే వర్తిస్తుంది కదా. 2 ప్రాణాలు పోయినప్పుడు ఎవడైనా ఆగమేఘాల మీద వెళ్ళి పరామర్శించారా? శవయాత్రలో పాలు పంచుకున్నారా? లాస్ట్ 5 years రోడ్లు అనేది సరిగ్గా వెళ్ళి ఇప్పుడు గుంతలే ఉన్నాయని ఆ రోడ్లు కూడా వీడియోలు ఉంటే మీరు ఒకసారి ఏంటి సార్ అది ఎంత క్లియర్గా ఉన్నదో రోడ్డు తెలుస్తుంది. ఏదో చెప్తున్నాను, ఏ వంకాలైనా డొంకటకేసిందని వీళ్ళు ఎంతసేపు ఆబ్వియస్ ఒకటి ఉంటుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడి అడుగుదామని ప్రీకన్సీవ్డ్ నోషన్స్తోనూ ఈ తపేలా ఛానల్ ఇచ్చే డైరెక్షన్లో నడిస్తే వాస్తవాలు గ్రహించడానికి ఎప్పటికి కూడా టైం చాలట్లే వాళ్ళకి. ఓకే, సో ఆ రోడ్డు ఏ విధంగా ఉందో, కాకినాడ నుంచి ఆ రోడ్డు ఎలా ఉందో క్రిస్టల్ క్లియర్గా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో కూడా ఆల్మోస్ట్ 6 track రోడ్ అది, 6 lane. అలాంటిది ఏం మారుతున్నారు వాళ్ళకి ఏంటంటే సార్ తప్పు జరిగింది అనుకోండి, అవతల చేస్తే తప్పుని ఎట్టేస్తారు, వాళ్ళు ఎండగట్టేస్తారు. వీళ్ళ దగ్గర జరిగితే మాత్రం ప్రవచనాలు. సార్ ఇప్పుడు ఇదే ఈ కూటమి నాయకులు ఏమంటారంటే రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతాయి, అది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్, కానీ వాళ్ళ మీద దయ కరుణ జాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆయన టీంకి కానీ, సో అందుకే వాళ్ళకి 5 lakhs అనేది ఎక్స్లేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన ఇవ్వడంతో పాటు వీళ్ళిద్దరితో కూడా ఇప్పించారు. సో వీళ్ళు ప్రమేయం లేకుండా ఆయన మీద బురద జల్లం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఇక్కడ మా కమిషనర్ ఆనంద్ గారు లాంటి ఆయన అక్కడ ఉంటే కరెక్ట్గా సమాధానం ఉంటుంది. ఎందుకంటే తొల్ల గసిరెడ్డి ఎవడో డబ్బులు ఇస్తారంటే అసలే అని. అలా మీకు ఒక మాట చెప్తున్నా, ఈయన అదే గోరుతో పోయి కొట్టాలంటే ఈ ఇష్యూని ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఇష్యూ అనుకోండి డెఫినెట్గా మాట్లాడవచ్చు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు పుష్ప 2 సినిమా రిలీజ్లో జరిగిన ఇష్యూకి కంపారిజన్సే జరుగుతున్నాయి ఇవాళ. మీకు అర్థమైందా? దే హావ్ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్క్యూజెస్. పొరపాటు జరిగింది, పొరపాటుకి సంబంధించిన సినిమా యూనిట్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆఖరికి నిన్న ఆయన ఎవరు అల్లు అర్జున్ కూడా నిన్న ఆయన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చాడు. అవును, అబ్బాయిని కలిసాడు. సో దీస్ థింగ్స్ ఆర్ ప్రొయాక్టివ్లీ నాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ దగ్గర నుంచి. ఇదే శంకర్, ఇదే రామ్ చరణ్ గారు ఇలా అందరూ పరిగెట్టుకుని వెళ్ళి అక్కడికి ఏదో చేస్తే మాట్లాడరు ఎవరు పొరపాటు అని. కానీ ఇక్కడ ఆ గేమ్ చేంజర్ ఈవెంటే పెట్టబోతే యాక్సిడెంట్ లేదు కదా. అవును, ఎవడు పెట్టమన్నాడు ఇవన్నీ? ఆ సినిమా ఎలా ఉంటుందో రేపు 10వ తారీఖు వాళ్ళ జీవితాలు తెలిసిపోతాయి, ఎత్తిపోతల పథకమో కాదు అని. కాకపోతే అయితే ఎవరితో బాధ్యత ఇవన్నీ? ఆయన కూడా యూట్యూబర్ బాగా చెప్పాడు, ఎందుకు చచ్చిపోతున్నాం, అదే హీరో, అదే హీరోయిన్, అదే మ్యూజిక్ డైరెక్టర్, అదే డైరెక్టర్, సినిమా మారదు, 50 రోజులు ఆడుతుంది, 100 రోజులు ఆడొచ్చు, తర్వాత వెళ్ళి నిదానంగా వెళ్ళి చూడొచ్చు కదా, ఎందుకు ఈ తొక్కేసలు అట్లా వాళ్ళ జీవితాలు పణంగా పెట్టుకున్నాను. అవును, అలాగా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ ఆవేశాలు ఏంటి, వాళ్ళకి ఆవేశాలు ఏంటి, వాళ్ళు చిన్నపిల్లలండి. ఓ ప్రొవకేషన్కి ఉంటారు, రామ్ చరణ్ గారనో లేదంటే ఇంకోటనో, వాళ్ళ పేర్లు కూడా చూడండి ఏమున్నాయి, వాళ్ళ పేర్లే ఉన్నాయి, చరణ్, మణికంఠ. సో వాళ్ళు ఆ ప్రొవకేషన్లో ఉంటారు సార్. సినిమా అన్నది ఒక ట్రాన్స్, ఆ ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు వాళ్ళని నియంత్రించగలం అన్నది, గౌరవప్రదమైన పోస్టులు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా నియంత్రించలేము, ఇంకా ప్రొవకేషన్స్ ఇస్తాం, యాక్సిలేటర్లు ఇవ్వండి, అది ఆ ప్రభావమే అది. అవును,
ఆ ప్రభావమే తీవ్రతరం దారుస్తాయి. సార్ ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏమంటారంటే, సో మీరు చదువుకోండి, ఏదైతే ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు మ్యాథ్స్ రాదు, వేరే ఆర్ట్స్లోకి వెళ్ళండి, వేరే ఇదే చేయండి, ఇంకోటి ఏదైనా చేయండి అని కొంతమంది చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అది కరెక్ట్ కాదని కొంతమంది చెప్తున్నారు. సార్ మీకు ఒకటి చెప్పనా, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ రెస్పెక్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అని కూడా మాస్టర్స్ డిగ్రీస్ ఉంటాయి. ఓకే. అంటే నిజంగా నీకు చదువు అవ్వకపోవచ్చు, లేదంటే చదువుకోకుండా మంచి నాటక రంగానికో లేదంటే సినిమా రంగానికో లేదా ఏదో చేయొచ్చు. అంటే ఇక్కడ అమీర్పేటలో ఎంతమంది పిల్లలండి? అవును. ఎవరో దాకేందుకు మీ కెమెరామెన్ తీసుకోండి, కష్టపడుతున్నాడు ఒక పక్కన, డిగ్రీ చదువుకోవట్లే, అవును, ఎగ్జామ్స్ రాసి వచ్చాడు అతను. ఎందుకు వచ్చాడు అతను? అంటే తపన. చదువుకుంటే మనం ఒక స్థాయి పెరగొచ్చాను, లేకపోతే మన ప్రమాణాలు పెరుగుతాయి అన్నది బేసిక్ అవగాహన. అంతేకాని రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకోద్దన్నాడు కాబట్టి నేను చదువు మానేశానని పనికి మాలిన పనులు, అంటే చేతకాంతానని కూడా చేతనైనట్టు ప్రస్ఫుటించేలా మాట్లాడడం అంటే పవర్. పవర్ని మిస్యూటిలైజేషన్ అంటారు దీన్ని. సో ఈ విధమైన అసందర్భ పేలాపనలు, అధిక ప్రసంగాలతో దాని తీవ్రత ఎలా ఉందో చెప్పమంటున్నాను. యువత యాక్సిలరేటర్లు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మన్నారు అన్నది కాన్సెప్టే బుర్రలో ఉంటుంది. వాళ్ళకి చిన్నపిల్లలండి, వాళ్ళ లేత మనసులు, వాళ్ళకి ఏముంటాయి 20 సంవత్సరాల్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి. అవును. ఆ ప్రొకేషన్లో ఒకసారి యాక్సిడెంట్ ఇచ్చినప్పుడు కంట్రోల్ పోయింది, చనిపోయాడు పిల్లలు. అవును. అంటే ఏం చెప్పేస్తే అయిపోయిందా అన్నది వితండవాదం అవుతుంది. కానీ మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఇంట్లో మీ నాన్నగారు మీకు బండి కొనిచ్చారు సార్, వెళ్తున్నప్పుడు ఏం చెప్తాడు ఆయన? అరే బాబు మెల్లిగి వెళ్ళరా బాబు, మనకు ఎందుకు ఆవేశం, బండి నీదే కదా, నిదానంగా వెళ్ళి చెప్పరా? చెప్తారు. అంతకని అరే అది 180 కెపాసిటీ ఉండరా స్పీడు, నువ్వేంద్రా ఆఫీస్కి 2 నిమిషాలు వెళ్ళొచ్చు, ఓ 10 నిమిషాలు అక్కడ కూర్చొని టీ తాగి నాతోను 2 నిమిషాల్లో యాక్సిలేటర్ 120 స్పీడ్లో వెళ్ళావు అని చెప్పి మిమ్మల్ని ప్రొవకేషన్ ఇచ్చారు అనుకోండి, ఏమైనా అర్థం ఉందో దాంట్లో? లేదు. అది చేస్తారా చెప్పండి? చేయనప్పుడు మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రాష్ట్రానికి 2వ పెద్ద దిక్కు కింద ఉన్నారు ముఖ్యమంత్రి గారి తర్వాత, మరి ఆ టైం మాట్లాడవలసిన మాటలు ఎలా ఉండాలండి? అవును. జాగ్రత్తగా వెళ్ళండి, ఎకనామీలో ఆ రేంజ్లో వెళ్ళండి అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ స్టంట్ స్కూల్స్ పెట్టమని చెప్తున్నారు. మీకు నిజంగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, మీకు నిజంగా ఆవేశాలు ఉంటాయి. ఆవేశాలకి వెంటోట్లకి ఇది కాదు కదా. సక్రమంగా మార్నింగ్ జాగింగ్లు చేయండి, శుభ్రమైన పౌష్టికాహారాలు తినండి, పోలీస్ ట్రైనింగ్కి భర్తీ అవ్వడానికి స్వచ్ఛందంగా మీరు ఎలా కోపపోతారు, ఇలాంటివన్నీ మాట్లాడితే ఇట్ మేక్ సెన్స్. అందుకని మేము ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మీ వెంటింగ్ ఆఫ్ యాక్సిలేటర్ అన్ని కాకుండా సినిమాలకే వెళ్ళండి, సినిమాల్లోనే చూసి తిరగబడిపోండి, విజిల్లు కొట్టండి, డ్యాన్స్లు వేయండి అంటే ఏమైనా అర్థం ఉందా? విల్ ఇట్ మేక్స్ ఎనీ సెన్స్? నో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. మనకి మా నాన్నగారు ఇంట్లో మనం ఏదో చిన్నపిల్లలుగా ఆడుకుంటూ భావవేశాలుగా అక్క చెల్లి కొట్టుకోవడం, అన్న చెల్లి కొట్టుకోవడం, అరే మీరు చాలా ఆవేశపడతారా, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానని చెప్తారండి ఎవడన్నా. 2 పీకే తమాషాలుగా ఉందా, అక్కన కొడతావు చెల్లిని కొడతావని, మనకి పీకే పుస్తకం పట్టుకొని చదవలేవు అంతే అని గదమాయించిన ఉదంతాలు చూసే దగ్గర దానికి భిన్నంగా చెప్తే అంటే అవగాహన రాహిత్యం. ఏమి తెలియకపోయినా సరే ఏదో ఒకటి చెప్పాలి. ఓకే. అది జరిగింది ఎక్కడైనా మనకి చెప్పండి చిన్నప్పటి నుంచి? లేదు. మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కదా ఇంట్లో మనం కొట్టుకోవడం, లేకపోతే బాల్ ఇసిరి, ఇవన్నీ ఇంట్లో ఆడి ఆటలే. దానికి మన అమ్మ నాన్నల దగ్గర నుంచి స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటి? 2 పీకే తమాషాలుగా ఉందా, అక్క చెల్లితో దెబ్బలాట్లేటరా, నీకు పుస్తకం తీసుకుని చదువు, అమ్మలకి వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళి పక్క రూమ్కి వెళ్ళు, ఇవి చెప్తారా? శబాష్, బంతితో బాగా కొట్టావు కాబట్టి నువ్వు మళ్ళీ వెనక నుంచి వచ్చి కూడా గట్టికి కొడుతున్నావు కాబట్టి నేను నిన్ను చూసి సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ థియేటర్లో ఉన్న అందరికీ బంతులు వేసి కొట్టరని చెప్తాడా ఎవడన్నా? లేదు. దీనికి దానికి ఎంత తేడా ఉందా? ఏం చెప్పింది అదేనా కాదా? అవును. కానీ భిన్నంగా ఇంట్లో ఏం చెప్తారు అన్నది కూడా ప్రాథమిక అవగాహన లేదు సార్. ఇదే పవన్ కళ్యాణ్ అదే కొడుకులాటోడికి అయితే ఒకటి, మేనల్డ్కి అయితే ఒక లైన్. మేనల్డ్ సినిమాకి అయితే గోరుతో పోయి గొడ్డల దాకా అంటే మొత్తం ప్రొడ్యూసర్లు గిడ్యూసర్లు అందరూ ఎగేసి పోవాలి. అన్న కొడుకు వేసరికల్లా రూల్స్ అన్నీ మారిపోతాయి. మళ్ళీ దానికి మళ్ళీ దాసనారాయణ గారు చెప్పినట్టయితే మాకు ఎవరికి ఈగోలు ఉండవండి, మాకు ఎవరికి జలసీలు ఉండవండి, మనం ఉన్నదేంటి సార్? ఇదే అసలు బేసిక్ చెప్తాను సార్. ఇంతకన్నా రామ్ చరణ్ గారు ఆ RRR సినిమాతో ఆస్కార్ లెవెల్కి సినిమా పరిశ్రమ స్థాయిని తీసుకెళ్ళగలిగాడు. ఆ 2 కుటుంబాల నుంచి దాన్ని తాడిందన్నీ వాడు ఒకడు ఉంటే తలదన్నీ వాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఆ టైప్లో ఒక ఫ్యామిలీ జస్టిఫై అవుతారా? దానితో నేను ఇంకో ప్రవచనం, జీవితాంతం డబ్బింగ్ సినిమాలు అక్కడి నుంచి సినిమాలు అరువు తీసుకొచ్చి దానికి ప్రవచనాలు చెప్పిన ట్రాన్స్లేషన్ సినిమాలు తీసినోడు కూడా కొత్త కథలు రాసి కొత్త ఐడియాలజీతో సినిమాలు తీయాలట. చేసినవన్నీ అవే. ఏ సినిమా చేయండి అలా కూడా తమిళోడో మలయాళంలో తీసిన సినిమాలని మన ఎత్తికి తేడం రీమిక్స్, అన్ని రీమిక్స్లే. చెప్తున్నాను నీకు నీతి చెప్పే దగ్గర గులివింద కింద సామెత అదే. ఆ గులివింద కిందకి వెనకాతలో నలుపు తెలియదు, పైన ఎర్రతనంతకి మెట్టమెట్టమెట్లు ఆడిపోతూ ఉంటుంది. ఇవి కూడా అంతే. ఎవరికి చెప్తున్నావు నువ్వు ప్రవచనాలు? దేనికి చెప్తున్నావు? నువ్వు చేసి ఆచరిస్తే ఒక పెద్ద స్కాలర్ రా బాబు, ఒక PhD చేసిన తర్వాత రాజకీయాలకి ప్రభావితమై
అవతల ఉద్యోగ వచ్చాలన్నీ వదిలేశాడు. లేకపోతే సినిమా పరిశ్రమలో ఈ మాధవన్ ఉన్నాడు, ఈ అజిత్ ఉన్నాడు, రేపంటే ఇది ఎవరు సిద్ధార్థ్ ఉన్నాడు, ఐఎమ్స్ అహ్మదాబాద్లో చదువుకుని వచ్చాడు అతను ఎంబీఏ. ఈ అతను ఏరోనాటిక్స్ ఇంజనీరు ఎవరు మాధవన్, అవును, పైలట్, ప్యాషన్తో వచ్చాడు సినిమా పరిశ్రమ ఉన్నాడు. అది మాట్లాడితే ఉన్నా చదువు సంజా లేకుండా చదువుకోకపోతే సినిమాలు చేసుకోరని ఇంట్లో తిట్టినట్టే వీళ్ళు సినిమాలు చేసుకుని కూడా వీళ్ళు వచ్చి ప్రొఫెషనల్ చెప్తే ఎలా సార్, నాకు అర్థం అవుతుంది. అంత దాకా ఎందుకు వాళ్ళ అన్నయ్య గారు డిగ్రీ చదివి శుభ్రంగా వాళ్ళ నాన్నగారి కోసం డిగ్రీ చదివాడు, సినిమా పరిశ్రమకు వచ్చాడు చిరంజీవి గారు. ఎవరు కాదన్నాం? ఇంకో అన్న నాగబాబు గారు ఈజ్ అ క్వాలిఫైడ్ లాయర్. చదువు అబ్బపోతే మాటలకు వచ్చి మాటలు మానేసి ఏదో అవకాశాలు కల్పించబడ్డాయి, ఏదో కాస్త యాక్టర్గా చదివారన్నారు. అది ఎంత చేస్తే చదువా, 10th ఇంటర్మీడియట్ చదువులు అంటే చెప్పండి సార్, అందరూ అక్కడితో ఆపేస్తారు. ఇంకా లేదా లిటరసీ కోసం నేను సంతకం పెట్టడం నేర్చుకున్నాను అంటే అమ్మ ఈ అంటే ఇల్లు అని నేర్చుకున్నాను, అది సరిపోతుందంటే చెప్పండి, అది కూడా మేము పాటిస్తాం. సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి తప్పు చేయకపోతే మా ఫ్యామిలీ ఏ హీరోని తొక్కలేదు, ఏ హీరోని తొక్కలేదు కాదు, ఏ హీరో సినిమా ఆడకూడదని ఎప్పుడు కోరుకోలేదని ఏ ఉద్దేశంతో నన్ను అంటారు? వెళ్ళి ఆయన ఉద్దేశం కనుక్కోండి. నాకు దాసరి నారాయణరావు గారు చెప్పిందే ప్రవచనం ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా అక్కడి నుంచి చూస్తే ఇప్పటికేమైనా కాకరకాయల కేకరకాయ అవుతుంది కదా. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.